నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా. అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో, అర్పించెదను ప్రభు నీ సన్నిధిలో. అర్పణనంగీకరించుమో ప్రభువా, అర్పణనంగీకరించుమో ప్రభువా. నా తనువే సజీవయాగముగా. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమద్రవ్యమౌదును నిరంతరము. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమద్రవ్యమౌదును నిరంతరము. నీ వాగ్దానింపుమా ప్రభువా, నీ వాగ్దానింపుమా ప్రభువా. నీ సాక్షిగానే జీవింతును, నా తనువే సజీవయాగముగా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మా ఈ క్రీస్తు సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆశీస్సులు. అంచెదినాలలో ప్రతి ఒక్కరూ సత్య సువార్తను వినాలన్న సదుద్దేశంతో గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గౌరవ దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిరివెళ్ల జాన్ ప్రసాదరావు గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించుచున్నాము. ఈ సమయంలో వారు మనకు దేవుని సందేశాన్ని వినిపించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ కార్యము చేసినా, ఏ అద్భుత కార్యము చేసినా ఏకాంత ప్రార్థన అనుభవంతోనే చేసినట్లుగా మనకు వాక్యంలో కనపడుతుంది. ప్రభు గొప్ప అద్భుత కార్యాలు చేసినట్టు మనం వింటున్నాము, కానీ అవి మనకు మాత్రమే అద్భుత కార్యాలు, కానీ ఆయనకు అద్భుత కార్యాలు మాత్రం కాదు. లాజరు లేచిరాని పిలిచినాడు, అది ఆయనకు అద్భుత కార్యమా? కాదు. మనకైతే అది అద్భుత కార్యమే, కానీ అది ఆయనకి ఎంతమాత్రం అద్భుత కార్యం కాదు. లాజరు లేచిరాని పిలవకుండా నుండుంటే, ఊరికి లేచిరాని కానీ పిలిస్తే ఎంతమంది లేచి వచ్చిందరో. కాబట్టి దేవుడు తన బిడ్డలకు అద్భుత కార్యాలు చూసే గొప్ప కృపను మనకు అనుగ్రహించినాడు. ఆయనకది మాత్రం ఎంతమాత్రం అద్భుత కార్యము కాదు సుమా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకులు ఆయన వెంబడించినప్పుడు, ఆయన అద్భుతమైన ఆ మాటలు వింటూ అనేకులు వెంబడించిన సమయాన ఒక అరణ్య ప్రదేశములో ఆకలి కొనగా వారికి ఆహారం పెట్టిన విషయంలో మనం ఒక అంశాన్ని మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. ఇరవబడిన రొట్టెలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 41-44 వచనములో ఒక మాట ఉంది. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తగిన తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధుడా అనే పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని యేసు ప్రభు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అరణ్యానికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసినట్లుగా మనం దీనిలో ముందు వచనాలలో కనపడుతుంది. ఏకాంత ప్రార్థన వలన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతామని మనకు అర్థమవుతుంది.
ఏకాంత ప్రార్థనలో శాంతి, విశ్రాంతి అనేదిగా మనకు బాగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచానారని మనం చదువుతూ ఉన్నాము. కానీ అందులో ప్రభు చేతిలో పెట్టబడిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి శిష్యులకు ఇచ్చినాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఇరువబడిన రొట్టెల గురించి ధ్యానం చేసుకుందాం. ఇరువబడిన రొట్టెలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరపడి అనే వాక్యంలో ఉంది చూడండి. ఆయన కనికరం కలిగిన వాడు. అక్కడ వచ్చిన జనసమూహాన్ని చూసి ఎంతో కనికరపడినాడు. ఆహారం లేకపోతే దారిలో పడిపోతారేమో అన్న కనికరముతో వారికి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో శిష్యులతో అడిగినప్పుడు, శిష్యులు ఇంతమందికి మేము ఎక్కడ తీసిపెట్టి రాగలుగుతామని అడిగినప్పుడు వారు మీరే భోజనం పెట్టమన్నట్టుగా మాట్లాడినాడు. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లవారి చేతిలో ఉన్నట్లుగా వారు తెలియజేసినారు. అప్పుడు ప్రభు అంటాడు, వాటిని నా యొద్దకు తీసుకొని రండి. యోహాను సువార్త 6:9 వచనములో ఉంది. వాటిని నా యొద్దకు తీసుకొని రండి. దేవుని బిడ్డలారా, పిల్లవాని చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లవాని యొద్ద ఉంటే ఈ గొప్ప అద్భుత కార్యం జరిగి ఉండేదా? జరగదు సమా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని నా యొద్దకు తీసుకొని రండి అంటున్నాడు. మనం ఏదైతే కలిగి ఉంటామో అది ప్రభు చేతిలో పెట్టినప్పుడే దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈనాడు అనేకులు మనకు కలిగిన వాటిని ప్రభు చేతిలో పెట్టరు సమా. మనం సంపాదించిన ధనము, మనం సంపాదించిన జీతము, మనదే అంటూ ఉన్న ప్రతి ఒక్కటి ఆయన చేతిలో మొట్టమొదట పెట్టాలి. దేవా వీటిని మీరు ఆశీర్వదించని, వీటిని మీరు ఆశీర్వదించి మాకు ఇయ్యండి అని మనం అడగం. అందుకని చాలామందికి కొరతలు ఏర్పడుతున్నాయి సమా. ఎంత సంపాదించినా దెబ్బ తింటున్నారు, కొరతలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాటిని ఆయన వద్దకు తీసుకొని పోవటం లేదు. మన సంపాదన, మన ఆస్తి సమస్తం ఆయన చేతిలో పెట్టాలి సమా. ఇది నువ్వు ఇచ్చింది ప్రభు అని. దేవుని బిడ్డలారా, ఏది కలిగినా ఆయన ఎదుగు తీసుకొని వెళ్ళాలి సమా. కష్టాలు వచ్చినా ఆ విషయం ఆయన ఎదుగు తీసుకొని వెళ్ళాలా, నష్టాలు కలిగినా ఆయన ఎదుగు తీసుకొని వెళ్ళాలా, రోగాలు వచ్చినా ఆయన ఎదుగు తీసుకొని రావాలి. కానీ ఎవరో మనుషుల ఎదుగు ఈ సమస్యను తీసుకపోతే ఎవరు తీర్చలేరు. ఒకసారి వాక్యములో ఉంది, దయ్యం పట్టిన గుడ్డి మోగవాడు ఆయన యొద్దకు తేయబడేను అని. ఆయన యొద్దకు తేయబడిన మత్తయి సువార్త 17:17 వచనములో ఉంది ఆ మాట. అతడు చాంద్రరోగి. యేసుక్రీస్తు శిష్యుల యొద్దకు తీసుకొని వస్తే వారు ఆ పని చేయలేకపోయినారు, స్వస్థత చేకూర్చలేకపోయినారు. అందుకని వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు స్వస్థత కలిగింది. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆయన యొద్దకు తీసుకొని వస్తేనే ఫలితం అనేది కలుగుతుంది సమా. సమూయేలు చిన్నప్పుడు బిడ్డను తల్లి తీసుకొని వచ్చింది, ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది, ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రతిష్ఠించింది. ఆయన యొద్దకు తేబడుట వలన, ఆయన పాద సన్నిధిలో పెరుగుట వలన మహాప్రవక్త కాగలిగినాడు, న్యాయాధిపతి కాగలిగినాడు, దీర్ఘదర్శి కాగలిగినాడు. దేవుని బిడ్డలారా, సమస్తం మన ఆయన యొద్దకు తీసుకొని రావాలి. అందుకని ప్రభు అంటున్నాడు, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని. నీకు కలిగినది ఆయన యొద్దకు తీసుకొస్తున్నావా? నీ సమస్యలు ఆయన యొద్దకు తీసుకొస్తున్నావా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. సరే, ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టబడిన ఆ రొట్టెలు, వాటిని నా యొద్దకు తీసుకునేటప్పుడు వాటిని ఆయన చేతిలో పెట్టారు. ఆ చేతిలో పెట్టినప్పుడు ఆ ప్రభు చేతులెత్తి ఆశీర్వదించి వాటిని విరిచి, బాగా గమనించండి, చేతులెత్తి ప్రార్థించినాడు. ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చి వడ్డించమన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఉంది. ఎరవబడిన రొట్టెలు ప్రభు చేతిలో ఇరవబడింది సమా. ప్రభు చేతిలో ఇరవబడినందువలననే అవి ఆశీర్వదించబడినవి. ఆయన చేతిలో పెట్టబడినందువలనే అవి ఆశీర్వదించబడినవి. పెట్టబడిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, ఎప్పుడైతే పంచినారో తృప్తికరముగా భుజించిన తర్వాత 12 గంపలు ఎత్తబడినాయి. ఇక్కడ బాగా గమనించండి. ఆయన చేతిలో పెట్టినప్పుడు వాటిని విరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో మనం పెట్టుకున్నట్లయితే మనల్ని కూడా దేవుడు విరుస్తాడు. ఈ రోజుల్లో అనేకులు ఆయన సన్నిధిలో పెట్టుకోలేక, ఆయన చేతిలో తమ జీవితాలను పెట్టుకోలేక చాలామంది లోకం సాతాను చేతిలో పెడుతున్నారు. ఇక్కడ ఇరవబడటం అనేది కూడా గమనించినట్లయితే మనం తెలుసుకోవాల్సినది ఈ అధ్యాయములో, ఈ యొక్క గొప్ప ఈ అంశములో ప్రభు విషయములో మనం ఒకటి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో గర్విష్ఠులు అనేకులు చాలామంది ఉన్నారు. ఈ గర్వము కలిగిన వాడు ఆయన చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గర్వాన్ని ఇరుస్తాడు సమా.
చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సౌలు విషయం ధ్యానం చేసుకుందాం. చూడండి, సౌలు అపోస్తల కార్యం 9:4 ఒక మాట ఉంది. సౌలు ఒకప్పుడు తన జీవితం ఎలాగుందంటే మత ప్రవిష్టుడు. అతను క్రీస్తు యొక్క సంఘం అంటే తను అతనికి ఎంతో ఎక్కసంగా కనపడింది. క్రీస్తు సంఘాన్ని చేర్చాలని ఆలోచన చేసినాడు. అనేకులను బంధించి చెరసాలలో పెట్టించినాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అంతేకాదు, యూదా మత ప్రవిష్టుడే కాదు, ఆయనలో ఒక గర్వం ఉంది. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని ఆమూలంగా పఠించినానన్న ఒక గర్వము, అతిశయం అనేది ఉన్నది సుమా. అలాంటి వాడు. అందుకని అపోస్తల కార్యం 9:1 ఒక మాట చూసుకుందాం. చూడండి ఆ మాట. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి ఈ మార్గముల మందున్న పురుషులనేమి స్త్రీలనేమి కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు అతడు ప్రయాణము చేసి దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగును అతని చుట్టూ ప్రకాశించాను. బాగా గమనించండి. మత ప్రవిష్టుడు, యేసుక్రీస్తు యొక్క సంఘానికి వ్యతిరేక్తుడు, అలాంటి మనిషి అనేకులను పట్టి ఈడ్చుకొని రావాలనుకున్నాడు. అలాంటి విషయంలో అతనికి ఒక ప్రాణాధారముగా ఎంచుకున్నాడు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. అలాంటి మనిషిని దేవుడు ఒకసారి ఏం చేసినాడు, ఒక దెబ్బ కొట్టనేకొచ్చినాడు. పైనుండి క్రిందికి పడినాడు. పైనుండి క్రిందికి పడినప్పుడు దేవుడు ఆ ప్రభు స్వరం విన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే, ఎవరు ప్రభువా అంటే, నువ్వు హింసించుతున్నా యేసుని అంటాడు. ప్రభు చేతిలో పడ్డాడు, ఇరిచినాడు. ప్రభు ఇరిచినాడు, తను ఇరవబడినాడు. చూడండి, గమనించండి. ఒకప్పుడు గర్విష్ఠంగా గమలీయేలు పాదముల ధర్మశాస్త్రం ఆమూలంగా పఠించిన వాడును మత ప్రవిష్టుడు అనుకున్నవాడు సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు ప్రభువా నీవెవడు అని తగ్గించుకున్నాడు. అలాంటి స్థితిలో కన్నులు కనపడలేదు సమా. కన్నులకు పొరలు ఎక్కినాయి. ఒకప్పుడు కన్నులు పొరలెక్కి గుడ్డివాడైపోయినాడు. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభువు ఆ మాట పలికినప్పుడు, ఆయన చేతిలో పడినప్పుడు ఆయన ఈర్చినాడు. అతని గర్వాన్ని ఈర్చినాడు. ఎప్పుడైతే గర్వం ఇరవబడిందో, ఎప్పుడైతే ఆయన ప్రభు చేతిలో పడ్డాడో తన జీవితమే మారిపోయావు. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసించటే తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నవాడు ప్రభు చేతిలో పడినాక ఆయన విరిచిన తర్వాత నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని పిలుపులకు రాసిన పత్రిక 1:25 ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చేతిలో తన జీవితాన్ని పెట్టేసినాడు. తన కొరకే ఇక జీవించాలని ఎంచుకున్నాడు. నా మట్టుకైతే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించినాడు, ఒకప్పుడు అందరినీ ఏడ్పించినాడు, చెరసాలలకు ఈడ్చుకొని వెళ్ళినాడు. క్రీస్తు చేతిలో పడ్డాడు, ఆయన ఈడ్చినాడు. తన గర్వం ఎరవబడింది, తన మదం అనేది ఎరవబడింది, మతం అని ఎరవబడింది. అలాంటి స్థితిలో ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. దేవుని బిడలారా, మనలో ఏదైనా ఉన్నా, గర్వం ఉన్నా, అసూయ ఉన్నా, ద్వేషం ఉన్నా, దేవుని గుర్తెరగని అంధత్వం ఉన్నా, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాక క్రీస్తుని ఎరుగకపోయినా, క్రీస్తు చేతిలో నీ జీవితాన్ని పెట్టినట్లయితే ఆయన ఇరుస్తాడు, ఆశీర్వదించి విరుస్తాడు. సమా వారికి ఇరవటం కాదు, ఆశీర్వది. ఇరవబడిన రొట్టెలు అనేకులకు తృప్తికరంగా ఏ విధంగా సరిపడేటట్లుగా ఉందో, ఎప్పుడైతే ప్రభు చేతిలో మన జీవితాన్ని పెట్టినట్లయితే ఆయన ఆశీర్వదించి విరిచిన తర్వాత అనేకులకు మన సాక్ష్యం అనేది తృప్తికరంగా కనపడుతుంది. సమా తృప్తికరంగా అనేకులకు ఒక వెలుగునిచ్చే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినట్లయితాం. ఎందుకనగా ఆయన చేతిలో పెట్టబడినప్పుడు, ఆయన ఇరిచినప్పుడు. కాబట్టి ఇక్కడ సౌలు జీవితమే మారిపోయి పౌలుగా మారి దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, దేవుని జనముగా, దేవుని అపోస్తలత్వముగా, ఆ ప్రభు అపోస్తలుడిగా నిలిచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఆయన చేతిలో పడ్డాడు, ఎరవబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనలో ఉన్న లోపాన్ని విరుస్తాడు. కానీ ప్రభు ఒక్కొక్కసారి ఎలా ఇరుస్తాడు తెలిసిన, దేవుని బిడ్డను సానబెడతాడు. దేవుని బిడ్డను సానబెడతాడు. విశ్వాస జీవితంలో మంచిగా బాగుపడాలన్న దృష్టితో సానబెడతాడు. సమా అలాంటి విశ్వాస జీవితంలో బాగుపడుటకు, రెండంతలుగా ఆశీర్వదించబడుటకు దేవుడు ఒక్కోసారి ఇరుస్తాడు. సమా ఏవో విషయం చూడండి, ఏవో సమస్తమును కలిగినా కూడా ఒక్కనాడు అన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి అక్కడ ఎందుకు ప్రభు అక్కడ విరిచినాడు ఆయన.
ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడని, ఆయన విశ్వాసాన్ని పరీక్షించటానికి, అతని విశ్వాసం సర్వలోకానికి దీవెనకరముగా కనబడటానికి, సాతానుడు ఓడింపబడటానికి ఆయన ఇరిచినాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరుకు ఎలాంటి స్థితి అంటే బంధువులు నెలవరులు అంతా వదిలిపెట్టిపోయినారు. ఆఖరుకు ఆయన అంటాడు, నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యమాయని అంటాడు. చూడు, తను నమ్మిన భార్య, తను కట్టుకున్న భార్యే ఆఖరుకు ఆ విధంగా మాట్లాడుతుందంటే చూడండి, అసహ్యంగా. ఒకప్పుడు ఎంతగా నీవే నా ఊపిరి, నీవే నా శ్వాస అని ఉండొచ్చు. ఆ భార్య శోధనలు కష్టాలు వచ్చేళ్ళకి అన్నీ పోయి ఆఖరికి శరీరం అంతా కూడా దెబ్బతిన్నా కూడా, పుండ్లంతా వచ్చినప్పుడు కూడా ఏవు సమస్తాన్ని వదిలేసిన, అన్నీ పోయినా ఆ ప్రభువును వదలలేదు. సుమ, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కనులార చూచేదని అన్నాడు. చూడండి ఎందుకు అక్కడ విరిచినాడు ఆయనను. ఆయన చేతిలో పెట్టబడిన ఆ జీవితాన్ని, ఏబు జీవితాన్ని ఎందుకు విరిచినాడు? తన విశ్వాసం బాగుపడటానికి. సువర్ణం వలె నేను కనబడదును అన్నాడు. శోధించిన మీదట నేను సువర్ణం వలె కనబడదును. విరవబడిన తర్వాత సువర్ణం వలె కనబడటమే కాదు సుమ, రెండంతలుగా ఆశీర్వదించబడినాడు. ఇంకొకసారి మనం గమనిస్తాం, ఇంకొక దేవుని బిడ్డ, అతను కూడా ఇరవబడిన విషయం మనం చూసుకుందాం. కీర్తనలు 105వ అధ్యాయంలో ఒక వచనం చూసుకుందాం. 105, 17వ వచనం చూడండి. యేసేపు దాసుడుగా అమ్మబడిను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి